వెల్కమ్ టు సిటీ న్యూస్। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। నా పేరు పావని। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల నోడల్ అధికారులతో ఆర్డీఓ అద్దయ్య సమీక్ష, నామినేషన్ల ప్రక్రియకు సమాయత్తం కావాలని సూచన। జంగారెడ్డిగూడెం పట్టణంలోని 25వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహణ, గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించిన నాయకులు। దాతల సహకారంతోనే తమ ట్రస్ట్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం। వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ స్పష్టం। రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకోవాలి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్ విజ్ఞప్తి। రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుండి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య తెలిపారు। జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల నోడల్ అధికారులతో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని అన్నారు। కావున అభ్యర్థులు, ఓటర్లు తమకు సహకరించాలని కోరారు। ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ తో పాటుగా 4 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు। ఈరోజు మనకి ఎలక్షన్స్కి సంబంధించి రేపు 18 నుంచి నామినేషన్స్ స్వీకరణ జరుగుతూ ఉంది। అందులో భాగంగా ఈరోజు నోడల్ ఆఫీసర్స్ తోటి, అంటే మా తహసీల్దార్స్, ఎంపీడీఓస్ డైలీ ప్రోగ్రెస్, అంటే ఏ రోజు ఏమేమి యాక్టివిటీస్ చేయాలి ఏంటనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకోవటం జరిగింది। తహసీల్దార్స్, ఎంపీడీఓస్, కమిషనర్స్ తోటి డైలీ యాక్టివిటీస్, అంటే ఫస్ట్ డే నామినేషన్ రోజు ఏం తీసుకోవాలి, ఏం చేయాలి, ఏం చెక్ చేసుకోవాలి, తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, తర్వాత పోల్ డే అరేంజ్మెంట్స్, తర్వాత స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్, తర్వాత స్వీప్ యాక్టివిటీస్ ఎలా చేయాలి, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎవరెవరు ఏం చేయాలి, అన్ని విషయాలన్నీ కూడా ఈరోజు చర్చించుకోవటం జరిగింది। అన్ని పోలింగ్ స్టేషన్స్లో కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా అన్నీ సిద్ధం చేసుకోవడం జరిగింది। అదేవిధంగా ఓటర్ లిస్టులు కూడా ప్రింట్ చేసుకోవటము, తర్వాత డిస్ట్రిబ్యూషన్ రోజు ఏ విధమైన ఏర్పాట్లు కావాలనేది అన్నీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది। పోల్ డేకి సంబంధించి అన్ని మెటీరియల్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది। ఈవీఎంస్ రేపు అంటే 13 కానీ 14 కానీ స్ట్రాంగ్ రూమ్ చింతలపూడిలో మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన టెంపరీ స్ట్రాంగ్ రూమ్కి ఈవీఎంస్ వస్తాయి। అక్కడ మేము స్టోర్ చేసుకొని తర్వాత కమిషనింగ్ చేసుకోవటం, తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేసేంత వరకు మేము అక్కడ స్టోర్ చేసుకొని అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకున్నాము। అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ మేము సీసీ కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేసి పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది। కాబట్టి ఓటర్స్ అందరూ కూడా తమ ఓటును సక్రమంగా వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము। కాబట్టి అన్ని సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। ఎన్నికల సమయం దగ్గర పడడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారాన్ని వేగవంతం చేశారు। గడప గడపకు వెళ్లి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని 25వ వార్డులో బుధవారం వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు। మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావులు పార్టీ శ్రేణులతో కలిసి ప్రజల వద్దకు వెళ్లారు। గడిచిన 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరును వివరించారు। ఈ క్రమంలోనే ప్రభుత్వ పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ నాయకులకు మంగళహారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని 2వ అతిపెద్ద పట్టణంగా ఉన్న జంగారెడ్డిగూడెంను మరింత అభివృద్ధి చేసేందుకు తాము కృషి చేస్తామని అన్నారు। ఈసారి ఎన్నికల్లో మరలా తమ పార్టీ అధికారంలోకి వస్తే పట్టణ ప్రజలకు వీలుగా ఉండే విధంగా ఒక స్టేడియంను నిర్మిస్తామని అన్నారు। కావున వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు। ఈ క్రమంలోనే మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కాసర తులసిరెడ్డి, నాయకులు మేడవరపు విద్యాసాగర్, ముప్పిడి శ్రీనివాసరావు, బత్తిన చిన్న, ఓరుగంటి నాగేంద్ర, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు।
ఈ రోజున ప్రసారం స్టార్ట్ చేసాము, ప్రారంభించాము. ప్రతి ఒక్క గడప గడపకి వెళ్ళాం మేము. ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు చాలా బాగున్నాయమ్మా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను. మరి ఈ రోజు నా నెలపొడుపు మంచి రోజు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే సాగర్ గారు, కౌన్సిలర్లు, అలాగే మొత్తం ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజున మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే మంచి స్పందన కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లోకి వెళ్ళకముందే మీ అందరం కూడా జగన్కే ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం అని చెప్పడం మా అందరికీ కూడా ఉత్సాహం నింపుతుంది. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ గారి ఆశీస్సులతో జంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని, మన జిల్లాలో రెండవ అతిపెద్ద పట్టణంగా ఉన్న మన జంగారెడ్డి ఏలూరుతో పోటీ పడేటట్టు మరి మన నాయకులందరం కలిపి కృషి చేసి ఈ పట్టణం అభివృద్ధి చేస్తామని, శాంతియుతంగా ఉంచుతామని, ఎవరికే సమస్యలు వచ్చినా సరే మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రజలందరూ కూడా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి మన పట్టణంలో మార్నింగ్ వాక్ చేయడానికి కానీ, అలాగే యువత చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఏదైనా సరే ఆటలాడడానికన్నా, స్పోర్ట్స్ చేయడానికన్నా సరే సరియైన మనకి స్టేడియం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మరి జంగారెడ్డి పట్టణం గతంలో కూడా స్టేడియం స్టార్ట్ ఆగిపోయింది. మరి ఈసారి తప్పకుండా జంగారెడ్డి పట్టణానికి స్టేడియం తీసుకురావడం ద్వారా యువతకి, మహిళలకు అందరూ కూడా వాళ్ళు పొద్దున్న మార్నింగ్ వాక్ చేయడానికి ఇబ్బంది లేకుండా చూస్తామని, అలాగే జంగారెడ్డి పట్టణాన్ని మొత్తం పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మరి మీ అందరి సమక్షంలో చెప్పుకుంటూ, ఎమ్మెల్యే అభ్యర్థిగా మన చింతపూడి నియోజకవర్గానికి విజయరాజు గారు పోటీ చేస్తున్నారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. వీరిద్దరు కూడా ఓట్లు వేయడం ద్వారా, అత్యధిక మేరకు తీసుకురావడం ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని మనం పొందాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. దాతల సహకారంతోనే తమ ట్రస్ట్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, దాతలే తమ బలమని వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు మున్సిపల్ కౌన్సిలర్ వల్వల్ తాతాజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు కాకర్ల రామచంద్రబాబు సహకారంతో వారధి ట్రస్ట్ ద్వారా 100 మందికి కళ్లజోళ్లను అందజేశారు. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాతాజీ మాట్లాడుతూ, ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మెడికల్ క్యాంపులో 100 మందికి కళ్లజోళ్లు అందించాల్సి వచ్చిందని అన్నారు. దీంతో డాక్టర్ రామచంద్రబాబు సహకారంతో లబ్ధిదారులకు సుమారు 25,000 రూపాయల విలువ గల కళ్లజోళ్లు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు తాతాజీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ ధనకుమార్, బసవరాజు వేణు, పెదవేగి రాంబాబు, కలపాల శ్రీనివాసరావు, మద్దిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి గౌతమి నేత్రాలయం వారు ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఐ క్యాంప్కి 5,000 రూపాయలు అయ్యే ఖర్చు నా చిన్ననాటి మిత్రుడైన కాకర్ల రామచంద్రబాబు గారి సౌజన్యంతో ఐ క్యాంప్ చేయడంతో పాటు వాళ్ళందరికీ కూడా ఉచితంగా స్పెట్స్ ఇవ్వడం అన్నది మహానుభావుడు రామచంద్రబాబు గారు కల్పించడం, మా అందరికీ కూడా ఈ విధంగా వీళ్ళంతమందిలో కూడా ఈ స్పెట్స్ రావడం ఆయన మరొకసారి మా వారధి ట్రస్ట్ తరఫున, శ్రీ అభయాంజనేయ స్వామి కమిటీ తరఫున శిరస్సు ఉంచి పాదాలను తెలుపుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు చెప్తాను నేను, మన వారధి ట్రస్ట్ ప్రధానమైన బలం దాతలు. ఈ రోజున ఒక మనిషి ప్రతి సంవత్సరం కూడా సుమారు 100 మందికి కళ్ళజోళ్ళు వేయించడం ఆయన మంచితనానికి నిదర్శనంగా ఆ రామచంద్రబాబు, ఆ రాముల వారు పెట్టినందుకు ఆ రామచంద్రబాబు గారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఈ ఎవరైతే స్పెట్స్ పొందారో ఆ దాతల తరఫున, మా అభయాంజనేయ స్వామి కమిటీ తరఫున, వారధి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల తద్వారా వచ్చే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకోవాలని షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్ తెలిపారు. ఈ నెల 11వ తేదీన రంజాన్ పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్బర్ మీడియాతో మాట్లాడుతూ రంజాన్ పండుగ యొక్క విశిష్టతను తెలిపారు. అదే విధంగా ముస్లింలకు రంజాన్ పండుగ ఎంత ముఖ్యమైనదో వివరించారు. ఈ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకోవాలని కోరారు. ముస్లిం సోదరులకు, సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు. మరి తప్పనిసరిగా మనందరిపై విధిగా ఫిత్రాని ఫిత్రా ఇవ్వాల్సిన ఇది ఉంది కాబట్టి నమాజ్కి ముందే, ఈదుల్ ఫితర్ నమాజ్కి ముందే మనం ఫిత్రాని ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎవరైతే మరి ఈ పండుగ జరుపుకోలేనటువంటి పేద ముస్లింలు ఉంటారో వాళ్ళకు కూడా ఈ పండుగలో పాలు పంచుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి
విధిగా తప్పనిసరిగా రంజాన్ పండుగకి నమాజ్కి ముందే ఈ ఫిత్రాని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. రంజాన్ పండుగ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దాన ధర్మాలు చేయడం. ఎవరైతే పేదలు ఉన్నారో వారిని మనం ఆర్థికంగా సహాయపడడం వల్ల వారు కూడా ఈ పండుగలో పాలుపంచుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి అలాగే ఈ రంజాన్ పండుగని ముస్లింలందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అరబ్ కంట్రీస్లో ఈ రోజున రంజాన్ పండుగని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి రేపు బుధవారం నాడు మన జంగారెడ్డిగూడెంలో అలాగే మనం దేశం మొత్తం కూడా రేపు రంజాన్ పండుగ జరుపుకుంటున్నాము. కాబట్టి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో పలు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారికి జరిపిన అభిషేకాలు పూజలలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे दैनान्य दिशाय ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. ప్రమాదం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో హామీగా మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ డాక్టర్స్ అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చే అన్ని ఎమర్జెన్సీ ట్రామా కేసెస్ మరియు యాక్సిడెంట్ కేసెస్ కు అత్యవసర వైద్య సేవలు అందించబడును. అన్ని రకాల కీళ్ల మార్పిడి మరియు తుంటి మార్పిడి చేయబడును. వెన్నెముక ఆపరేషన్స్, ఇంకా విరిగిన ఎముకలు, అతకని ఎముకలు, వంకర కాళ్లు, చేతులు, దీర్ఘకాలిక నడునొప్పి మరియు వెన్నెముక సమస్యలకు అత్యాధునిక వైద్య సేవలు మరియు అరిగిన మోకాళ్లకు, చేతులకు, భుజాలకు పిఆర్పి ఇంజెక్షన్ చేయబడును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. FND 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డి.
జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 and 8331847497. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ ఉద్యోగులు విధులు నిర్వహించాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మంగళగిరి ఎస్పీ ఎన్వీఎస్ మూర్తి సూచించారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పనితీరుపై బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈబి అదనపు ఎస్పీ సూర్యచంద్రరావుతో కలిసి శాఖ పనితీరుపై సమీక్షించారు. ఈ క్రమంలోనే పలు సూచనలు కూడా చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల కమిషన్ నిబంధనలను ప్రతి ఉద్యోగి అనుసరించాలని అన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. ఈ సమీక్ష ఎస్ఈబి డిఎస్పీ జనార్దన్ నాయుడు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఏం జరుగుతుంది, ఎవరికి వేస్తున్నారు, ఇటువంటివన్నీ కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు లోపలికి వెళ్ళి మీరు కనుక ఎంక్వైరీ చేస్తుంటే మాత్రం ప్రెసిడెంట్ గారికి కావచ్చు, లేకపోతే పెద్ద వస్తారు ఇన్స్పెక్షన్స్, వాళ్ళ దృష్టిలో పడి, అది మీడియా వాళ్ళు వాళ్ళ దృష్టిలో పడి వాళ్ళు ఫోటో తీసి ఎలక్షన్ కమిషన్ పంపితే ఇమ్మీడియట్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో ప్రారంభమై ర్యాలీ బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, మండల కన్నాపురం, దిప్పకాయలపాడు, అంకాలగూడెం, కొయ్యలగూడెం వరకు కొనసాగింది. ర్యాలీలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోటార్ సైకిళ్లు, కార్లతో భారీగా ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో కరాటం సాయిబాబు, గడ్డమణుగు రవికుమార్, గంగిరెడ్ల మేఘలాదేవి, దుగ్గిన శ్రీను, తోటారవి, పసుపులేటి రాము, అక్కిశెట్టి బలరాం, బుడిపూడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 60వ వార్షిక జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆలయ చైర్మన్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్య పూజ కైంకర్యాలు నిర్వహించారు. అదేవిధంగా గోమాతకు విశేష పూజలు జరిపారు. ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోపూజ యొక్క విశిష్టతను రామకృష్ణ మాస్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని చేస్తున్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 60వ ఉగాది జాతర మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిన్న దాకా కూడా జరిగింది. అలాగే దీంట్లో భాగంగానే రేపు శుక్రవారం నాడు ఆలయ ప్రాంగణంలో సుమారు 10,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేశాము. ఎవరైనా సేవ చేయాలనుకునే వాళ్ళు ముందుగానే మీ పేర్లు ఇస్తే శుక్రవారం నాడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ సేవ చేస్తే బాగుంటుంది అనేది ఆలయ కమిటీ తరఫున వాళ్ళకి ఏర్పాటు చేస్తాము. ఇదే మా ఆహ్వానంగా భావించి జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తున్న దాతల వితరణ గొప్పదని సామాజికవేత్త పేరుచెర్ల శ్యామలరాజు అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భీమడోలు మండలం గుండుగలను గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 60 మంది దివ్యాంగులకు సన్నబియ్యం, పండ్లు, పోషకాహారం, దుప్పట్లు, బిర్యానీ ప్యాకెట్లను గ్రామానికి చెందిన దాతలు రిటైర్డ్ జిల్లా వైద్య శాఖ ఉన్నతాధికారి వగ్వాల హరిమాధవరావు, సూర్యకుమారి దంపతుల కుటుంబ సభ్యులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యాలయ ఉపాధ్యాయురాలు 10,000 విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా దాతల వితరణలను పలువురు కొనియాడారు. అదేవిధంగా దాతలను ఏలూరుకు చెందిన బియ్యం వ్యాపారి మద్ది మల్లికార్జునరావుకు సత్కరించారు. ఈ కార్యక్రమంలో గేదెల శ్రీనివాసరావు, అరసంకల సోము, రావి గంగరాజు, సేవా సమితి సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మంచి మనసుతో మన కార్యక్రమానికి తోడు అలాగే ఆ 10,000 రూపాయలు వారు మనకి మన ఆశ్రమం ఆలోచిస్తున్నారు. ఒక్కసారి చెప్పడం కార్యక్రమంలో పనిచేయడంతో పాటు 1,500 ఈరోజు మీ అందరికీ స్వీట్ లడ్డు చేయించి తీసుకొచ్చాడు. ఇలాంటి మార్గం బాబు కూడా ఇలా మన గంగరాజు ఉన్నారు. మీ అందరికీ అలాగే చూసుకోండి జాగ్రత్తగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల నోడల్ అధికారులతో ఆర్డీఓ అద్దయ్య సమీక్ష, నామినేషన్ల ప్రక్రియకు సమాయత్తం కావాలని సూచన. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 25వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహణ, గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించిన నాయకులు. దాతల సహకారంతోనే తమ ట్రస్ట్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ స్పష్టం. రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకోవాలి. షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్ విజ్ఞప్తి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.